సరే అయింది. ఇంకెప్పుడు నువ్వు తినేది పండేది మోటార్లో వాళ్ళు ఇంటికి అద్దరు. హలో హలో బేబీ, డాడీ నేను నన్ను కాలేజీలో దింపేస్తావా? నైట్ చెప్పవా ఇప్పుడు? మా డాడీ కొత్త నైట్ వెళ్ళిపోయాను. అవునా సరే వస్తా. ఊరు ఫోన్ చేసింది ముగ్గైపో ముగ్గై పడిపోవా? పోరు గెలిచే బండి లేదా మరి ట్రాన్స్పోర్ట్ కడిగో ఇవ్వదనవో ఇంకా బాధలు అందరికుంటే. హలో ఇంటి దగ్గరనే లేదు కాలేజీకి బండి దొరుకుతలేదు. నువ్వు గట్లనే నీకోసం కొత్త బండి ఉంటుంది. సరే వస్తాను. బండి అనకుంటుంది. అరే తిరుప బండి వరగిడి కలవ నేనే మా అత్తారింటికి పోవాలి. టైం అవుతాను పోవాలి. అయ్యా పోవాలి. ఏమైంది మంకన్న అంతా గాయతాను? ఏ బండి ఎవరు నమ్మతలేరు. ఏం చేయాలి? ఏమైంది? ఇక్కడ నీడ కూర్చొని మాట్లాడాలి. బిన్న పని చేస్తా. ఎందుకంత అంత గవర గవర చేస్తాను? ఏం చేయాలి? మీ బండి ఎవరు నమ్మతలేరు. ఏమైంది? నమ్మరా బండి ఇస్తలేరు. పిల్ల దగ్గర పోదాం అయితే. అరే నాకు కూడా గదే బాధ ఉంది. మరి ఇద్దరు పోతే కొందామా? కొందాం. నాకు తెలిసిన మా ఉంది కన్సల్టెన్సీ ఉంది, దానిలో తీసుకుందాము బండి. సెకండ్ హ్యాండ్ లా మంచిగా ఉంటాయి. అయితా గానీ ఏ బండి తీసుకుందాం? ఎప్పుడు బండి అడుగుతున్నాడు. మనం పెద్ద బండి అయితే పక్క ఓకే దా. చూసిన కాడికి గట్టిగా ఉండాలి. మొత్తం పొల్లు పొల్లు బండి మంచిగా చూపిస్తే మంచోడే మనోడే మనోడే ఉంటుంది బాగా. అన్నా బండి కావాలి. ఎవరే అన్న ఇంక బండి కొన్నాను షెడ్యూల్ వేస్తారా? ఎట్లా పట్టుకొచ్చినావు అన్న? తెలియదు కొద్దిగా మావాడే కానీ బండి కావాలి. చెప్పు కావాలండి బండి మీకు? తక్కువ తక్కువ చూడాలి తక్కువ. మనోడేనే ఇంతకుముందు ఫోన్ చేసింది నేనే. తక్కువలో ఒకటి బండి రాదు. ఎంతలో ఉన్నాయి మన కాడ? ఇక అన్న మన దగ్గర 20,000 నుంచి ₹1,00,000 దాకా ఉన్నాయి. ఫస్ట్ అయితే బండి చూసుకొచ్చుకోరు. మా పిల్లని పంపిస్తా. బండి చూసుకొచ్చిన వచ్చినాక మా మేనేజర్ తో మాట్లాడదాం. ఓకేనా? ఓకే రైట్. అన్న వాళ్ళకి బండి చూపిపో. అన్నకి బండి మంచిగా ఉన్నది. కరెక్ట్గా ఉన్నది మంచిగా. కొత్త ట్రెండ్ ఇదే నడుస్తుంది. ఎంత పడతా
బాగా రేట్ ఉంటుంది, మీరు కొనలేరు. ఏ, గదే, ఇది మంచిగా ఉన్నది. ఇది కొత్త మర్చిపోలేదా బండి? మంచి కొత్త కొత్త కావాలంటే స్టైల్ ఉన్నది. ఏదే మంచిగా ఉన్నది. ఎట్లా కరకరే చీకట కనబడుతుంది. ఇది మనకు గుంటుంది. ఇది మంచిగా ఉన్నది కానీ బాగా పైసలు అయితే కదా. ఏం కత్తి ఊళ్ళో పెద్ద బండి కొనాలి అంతే. కొన్నావా? నాకు పచ్చబండి కావాలి. బుల్లెట్ లేదండి. బుల్లెట్ లచ్చన్నారా అన్న, అది అంత మీరు పెట్టలేదు. అంతేనా? మావాడు చెప్తుంటాడు లక్షణ అంటే అతిగంతి వేరే తీసుకున్నాం. మామని ముఖం దూరం రాదే జరా. అన్న నీ ముఖం సాయంత్రం అన్న బండి జర నువ్వు వచ్చినావని ఏదో చూసి మాట్లాడిపించిన బండి చూపించిన లక్షన్నర బండి, తక్కువ ఏం లేదు. అంటే సరే అంతేనా? అంతే అంతే. అంత ఫిక్స్ రేట్ అనే కొద్దిగా చూడరాదు. మావాడు తెలిసిన పట్టుకొచ్చిన ఇద్దరు అన్న బయట అది 2 లక్షలకైనా పోతుంది. మిమ్మల్ని చూసి ఏదో 1.5 తక్కువ చేసి పంపిందా మా కన్సల్టెన్సీ కావచ్చు. ఏ చూడరాదు. లాస్ట్ ఫైనల్ రేట్ చెప్పు. మీరు కట్టేదే 0 డౌన్ పేమెంట్ అంతే వస్తుంది. అది అంత మించి తక్కువ రాదు. ఫిక్సా? ఫిక్స్. ఓకే, ఏదో తీసుకుందాం. మరి కడతాడా? కడతాం. ఏదో ఫైనాన్స్ కరెక్ట్ గా కడతా అంటే బండి తీసుకుపోండి, లేకపోతే బండి మేము గుంజుకుంటాం. ఫైనాన్స్ సరిగ్గా కట్టకపోతే గణేష్ నీదే బాధ్యత మరి. సరేనా? సరే, మాకు తెలిసిన వాళ్ళే కడతారు. అన్న మంచిగా చెప్తాను, నెల అయితే టైంకి కట్టుకోరు, లేకపోతే మరి బండి గుంజుకోవద్దా? ఓకేనా? ఓకే గణేష్ నీ మొత్తం మరి బండి ఇస్తానా? ఓకే సరేనా? సరే సార్. ఇక్కడ ఒకటి ఇక్కడ ఏం పేరే మీ పేరు? నా పేరు మంకాడు. ఇక మంకన్న బండి కొన్న హెల్మెట్ మీకేనా? అట్ట కాదే మంకన్నకి ఇట్లా. ఇలా డీజిల్ పోతారా? డీజిల్ కాదు పెట్రోలే. పెద్ద పని అయినా మాత్రం డీజిల్ పోతారా? కొద్దిగా వచ్చేస్తాడు కానీ డీజిల్ పోతే బండి కొనుడే కాదు, మనం యాడ్ గిట్ట కాకుండా కొబ్బరికాయ కొనాలి. అవును. కొట్టాలి. మన గుడి ఉంది కదా, గుడికాడి పోయి కొబ్బరికాయ కొడదాం. మంచిగా మనసు మంచి జరుగుతుంది. మంచిగా మొక్కుదాం అంతే. బండి మళ్ళీ ఫైనాన్స్ వేరేటట్టు చేరాలి, లేకుంటే గుంజుకోపోతుంది. పోతుంది. నల్ల ముఖం అవుతుంది. కొద్దిగా ముంగడు. నేను బండి మీద పోయినప్పుడు కింద పడద్దు, మా పోరుతో పోయినప్పుడు ఫైన్లో పడద్దు, మా కంటే ఎక్కువ మైలేజ్ నాకే రావాలి, మంచిగా క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి. ఉషా తల్లి 100 రూపాయలు పోతే 100 కిలోమీటర్లు పోవాలి, మంచిగా మైలేజ్ ఇవ్వాలి. జరా ఫైనాన్స్ వెళ్ళేటట్టు చూడు జరా. ఒకసారి చుట్టూ తిరిగి రాకు.
ఇవాళ నీకు కొంత పోతాం. నాకు పని ఉన్నది అలా ఏ అబ్బా మా పిల్లలు తీసుకో లేదు నాకు ఇలా పని ఇదంతా వెళ్ళొద్దు. ఈ సేల్ రాయి పెడతాయి ఇలా నువ్వు వెళ్తే నువ్వు నేను వెళ్తే నేను తీసుకోవాలి. కట్టేట్టుంటది అంత నువ్వు తిరగా చేస్తుంది నిన్న అమ్మాయి ఏ లేదు చూడు కాదు అయ్యో ఏ పెట్టుకుంటావా నువ్వు? వడ్లయితే నాన్న ఇక వాళ్ళకి నచ్చినట్టు పెట్టుకుని కాంట తిరిగట్టాయి బండి ఉన్నాయి ఇక. ఇలా పోడుతో తిరుగుడే ఇక. మరి అంత ఓకే కదా బండి? అంత ఓకే. పెట్రోల్ ఉన్నది ఓకే. అబ్బాయి మంకల్ బుల్లెట్ బండి అన్నాడు యాగడు వాళ్ళ పొందితో తిరుగుతాడు నల్లముఖము ఇంకా వస్తున్నాడు. నేను వేరే బండి పోతా బేబీ. ఏమైందిరా దీనికి? దీన్ని పట్టుకొచ్చి నా ఇజ్జత్ మా భయపోరు. ఏమైంది? పోతాయి లేట్ అవుతుంది కాలేజ్ నల్లముఖపోడు ఎక్కడ రోడ్డు అది పోతున్నా బైక్. ఇప్పుడు ఆగే ఆగే నీకోసం బండి తెస్తే వేరే బండి పడుతుంది వచ్చి బండి అయిపోయా వేరే బండి. హలో చెప్పు. మీ బండి అయిపోయింది అదే మధ్యలో పెట్రోల్ ఉన్నదంటే మధ్యలో నడుతుందంటే ఉందనుకున్నా. అయ్యో అయిపోయిందా? ముందుగా చెప్ప మరి పెట్రోల్ లేదని ఇప్పుడు నీ పోర్ ఎక్కించుకొస్తా అది ఆయన పెట్రోల్ అయిపోయాడు వేరే బండి ఎక్కి వెయ్యి. సరే అయిపోతే ఓపించుకో దాని ఏమున్నది ఇలా నీవంతేనా. సరే సరే తీసుకొస్తా గంటే ఉంటది. సరే సరే మంచిది.
ఇద్దరు కలిసి తీసుకున్నాం బండి. ఎవరు వాళ్ళకు మనకు బుల్లెట్ బండి తీసుకున్నాం. ఇంతకుముందే మొత్తం రౌండ్ వేసి వచ్చిన పెట్రోల్ అంతా ఓడగొట్టిన. నీకు పెట్రోల్ ఎడ పోసుకుంటా ఇంతకుముందు ఫోన్ చేసాను. మంచిగా ఉంది, కండిషన్స్ కూడా మంచిగా ఉన్నది, మంచిగా పోతుంది. ఏదో నోట్ చేసి మనకే వాళ్ళకి ఇచ్చే ఉంటుంది నమ్ముకొని పోతుంది. పెట్రోల్ అయిపోయింది కాదు, పెట్రోల్ అయిపోయిందంటే చూసుకో. నమ్ముకొని పోయినా మరి నేను అన్నప్పుడు ఏందా నువ్వు పెట్రోల్ చూసుకోవాలి తీసుకొని అంటే పెట్రోల్ చూసుకోవాలి. నీకు 4 వేయిందని అన్నట్టు ఆ 4 పడితే ఇచ్చే ఉంటుంది. మరి మంకడు కనబడుతున్నారా? బుల్లెట్ బండి ఇప్పించిన 2 నెలల నుంచి ఈఎంఐ కడతలేడు అన్న. వాళ్ళు రోజు ఇటకెళ్ళి పోతారు తల్లకి, తానే పోతారు ఇటు అత్తరు ఇప్పుడు ఇటు ఆపుదా బండి కొనుక్కోవాలి. బండి బండి పట్టుకో బండి కట్టపనికి నాకు సంబంధం ఏంటి పైసలు బండి పట్టుకో. వెనకాల లేవు కానీ పని పోతుంది. ఆయన ముఖం సెడి కడతాం మొన్న ఇచ్చిన 5,000 ఫైనాన్స్ కట్టమని. మా పిల్లలు డ్రెస్ కొని మన ఇచ్చిన ఫైనాన్స్ కట్టమని ఇచ్చిన. ఇంకోటి నీకు అర్థం తీరాదు. ఇంకోటి ఫస్ట్ కంచెలని నేనే పెడతాను. కట్నంలో తీరాదు. ఫైనాన్స్ కట్టనిస్తే మొత్తం పిల్లలు ఎంబడి తిరుక్కుంటా ఇట్లా ఉంటాయి. నీ సూపర్ పడితే బేకర్ సూపర్ అయింది. ఓ మంగనా పైసలు కట్టి బండి తీసుకో, లేకపోతే వేరే వాళ్ళకి అమ్ముతా. ఉంటారు కట్టి తీసుకోవాలి. రేపు పట్టు.